చీకటిని చీల్చి అందరికీ వెలుగులు వంచే పండుగ దీపావళి. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తు దీపావళి పండుగ. అందుకే దేశమంతా పటాకులు వేల్చి మిఠాయిలు తినిపించుకొని మస్తు ఘనంగా చేసుకుంటారు పండుగ. ఎప్పటి లెక్కనే ఈసారి కూడా దేశం అంతటా పండుగ ధూమ్ ధామ్ మస్తు గట్టిగానే ఉన్నది. పాండ్రి ఒక్కసారి అట్లట్లా పోయి చూసేసొద్దాం. పూల మార్కెట్లు కిటకిటలాడినాయి, పటాకుల దుకాణాలు కిక్కిరిచినాయి. అబ్బో, దేశం అంతటా దీపాల పండుగ జోసి చిన్నగా లేదు పోన్రి. ఎప్పటికంటే ఈసారి ఇంకింత ఎక్కువనే నడిచింది పండుగ సందడి. జిల్లాల పోంటి మార్కెట్లన్నీ పబ్లిక్ తోని మస్తు కలకలలాడినాయి. అమ్మవారి గుళ్ళల్లో పూజలు భక్తితో నడిచినాయి. విజయవాడలో వెలిసిన దుర్గమ్మకు 2,50,000 గాజులు సమర్పించిండ్రు. అటు పున్నమి ఘాట్ల దీపాల పండుగ సంబురాలు జోరుగా చేసిండ్రు. సీఎం బాబు సార్ కూడా పోయిండు. తెలంగాణలో సుత ఎటు చూసినా పటాకుల షాపులకు పోటెత్తిండ్రు పబ్లిక్. అయితే గాలి గలీజు తక్క చేస్తాయి, కాలుష్యం చెయ్యని పటాకులు, గ్రీన్ క్రాకర్స్ అన్నారు గాని అసోంటి ఎక్కడ పెద్ద కనిపించలేదు. బుస్స బుస్స పొగలు గక్కే పటాకులే అమ్మిండ్రు. పబ్లిక్ కూడా గవ్య కొనకపోయిండ్రు. ఇక మన దిక్కిట్లుంటే అటు ఉత్తరాన కూడా దీపాల పండుగ సంబరాలు ఆంబరాన్ని అంటినాయి. అయోధ్యలో ఆట చేసినట్టే ఈసారి కూడా దీపోత్సవం రికార్డులు బద్దలు కొట్టేటట్టే చేసిండ్రు. ఏం తక్క 26 లక్షలకు ఎక్కువనే దీపాలు వెలిగించిండ్రు. ఒక్కటే జాగల గన్ని దీపాలు చూస్తుంటే మొగుల మీదకేంచి సుక్కలు రాలిపడ్డాయి కావచ్చు అనిపించింది. అన్నిటికి మించి దీపాల పండుగ యాలల్లా మిఠాయిల దుకాణాలకు బాగా గిరాకీ పెరిగింది. 100 కోట్ల దందా నడిచింది. ఇక పండుగ సందు చూసి కొంతమంది ఎట్లా పడితే అట్లా ఆల్క తక్కువ స్వీట్లు కూడా అంటగాడుతుంటారు కాబట్టి ఆఫీసర్లు ముందుగానే హుషారయ్యిండ్రు. స్వీట్ల షాపుల పోంటి చెకింగులు గట్టిగానే నడిచినాయి. ఎక్కడ ఏం తేడా కొట్టినా షాపు ఓనర్లను మంచిగానే అరుచుకుండ్రు. గిట్లా అన్ని దిక్కులా పండుగ కలగా అనిపించింది. పబ్లిక్ ముఖాలు కూడా దీపాల తీరుగా వెలిగిపోయినాయి.